లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అవమానాల చేత, నిందల చేత బాధపడుతూ ఉన్నారా? ప్రతి విధమైన నా జీవితంలో అన్ని నిందలు ఎదురవుతున్నాయి. నా జీవితంలో అన్ని అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. నేను బిడ్డలు లేక ఎన్నో రోజుల నుండి బాధపడుతూ ఉన్నాను. నన్ను అందరూ నిందిస్తూ ఉన్నారు. నేను ఉద్యోగం లేక బాధపడుతున్నాను. నన్ను అందరూ నిందిస్తూ ఉన్నారు. వీడికి ఇక జీవితంలో ఉద్యోగం రాదేమో, ఈమెకి ఇక జీవితంలో గర్భఫలం అందదేమో అని అందరూ నిందిస్తూ ఉన్నారా? నిందల చేత బాధపడుతూ ఉన్నారా? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నిందించబడిన వారికి అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిస్తానన్నాడు. చూద్దాం దేవుని వాక్యాన్ని. యెషయా రాసిన గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించుదురు, వారు సంతోషింతురు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిందకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడంట. మన జీవితాల్లో ఎన్నైతే నిందలు అనుభవించామో, 100 మంది ముందు నిందించబడితే 1000 మంది ముందు దేవుడు అభిషేకిస్తాడు. 1000 మంది ముందు నిందించబడితే లక్షలాది ముందు దేవుడు అభిషేకిస్తాడు. దేవుడు గొప్ప ఘనతనిస్తాడు. ఎక్కడైతే అవమానం పొందుకున్నామో దేవుడు అక్కడే అభిషేకం పొందేటట్లుగా మన జీవితంలో జరిగిస్తాడు. అవమానాలకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. భయపడొద్దు. దేని విషయం ద్వారా ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, నిందల పాలైపోయింది నా జీవితం, అవమానాల పాలైపోయింది నా జీవితం, నేను చనిపోతాను, నేను బ్రతకలేను, నా జీవితం బ్రతికిన వ్యర్థం అనుకుంటున్నారా? మీ జీవితంలో దేవుడు ఒక ఘనతని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.